జ్యోత్స్న వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "అమ్మ మీరు దీపం మీద చూపిస్తున్నది అభిమానంలాగే కనిపిస్తుంది. కానీ బావ చేస్తున్నది మాత్రం అభిమానంలాగా కనిపించటం లేదు. అది వేరే విధంగా వెళ్తుందని" చెప్పేసైతే వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి జ్యోత్స్న నువ్వేం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవునమ్మా నాకు ఎందుకో బావ చూపిస్తున్న ప్రేమ అభిమానంలాగా కనిపించటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న వాళ్ళ అమ్మ అయితే మాత్రం "జ్యోత్స్న నువ్వు అలాంటివేంటి పట్టించుకోకు. అలా తప్పు కదా! అలా ఆలోచించకూడదు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే వాటర్ తాగి కిందన పెడుతూ ఉంటుంది. ఇంతలో ఆ గ్లాస్ అయితే కింద పడిపోబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ అయితే వచ్చి, "ఏంటి జ్యోత్స్న గ్లాస్ కింద పడిపోవలసిందే కదా! నువ్వు ఏం ఆలోచించుకొని ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "ముందే అన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది బావ. నేను అది ఆలోచించకుండానే ఇంతవరకు అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడు దానికోసం బాగా పట్టించుకుంటాను బావ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ అయితే ఏమీ అర్థం కాకపోవటంతో, "ఏంటి జ్యోత్స్న ఏమంటున్నావు నువ్వు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "అవును బావ, నేను ఇక నుండి నా రంగంలోకి నేను దిగుతాను. ఇక నుండి నేను ఏంటో నేను చూపిస్తాను. నేను నిన్ను పట్టించుకుంటాను. నేను అన్ని విషయాల్లో పట్టించుకుంటాను బావ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఏంటి జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది అత్తయ్య?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "అదేమీ లేదులేరా నువ్వు వెళ్ళు" అని చెప్పేసైతే తనని పంపించేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.